నాయకత్వం, శైలజానాథ్ గారి నాయకత్వం, శైలజానాథ్ గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, శైలజానాథ్ గారి నాయకత్వం, శైలజానాథ్ గారి నాయకత్వం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు సింగనమల నియోజకవర్గం బుక్రాయ సముద్రం హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయము ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న మా స్టేట్ లీడర్సు మిథున్ రెడ్డి అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, అలాగే పరిశీలకులు అయితేనేమి, అలాగే జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు అయితేనేమి, ముందుగా ముఖ్యంగా మా గురువు గారు సాకే శైలజానాథ్ గారికి అయితేనేమి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే సింగనమల నియోజకవర్గం నుంచి విచ్చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో శుభదినమని చెప్పచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు సింగనమల నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు గడిచిన 15 సంవత్సరాలు ఆవస్తున్న మా నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యాలయం ఓపెన్ చేసింది లేదు ఇంతవరకు. మా గురువు గారు వచ్చి రాగానే పార్టీ కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండాలా, పార్టీని బలోపేతం చేయాలా, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలా అనే ఏకైక లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతూ మాలాంటి వాళ్ళకందరికీ దిశానిర్దేశం చేసి ఎక్కడ ఏ చిన్న కార్యకర్తను కూడా వదలకోకుండా అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం దిశగా ముందుకు సాగాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. మరి అదే కోణంలో ఈరోజు మేము పెద్ద ఎత్తున బుక్రాయ సముద్రం మండలం హెడ్ క్వార్టర్కి పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి మేమంతా బయలుదేరి వెళ్తున్నాము. మరి మా యొక్క అభిప్రాయాలు చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వం తీరు ఎంత దారుణంగా ఉందంటే మనము చెప్పడానికే లేదు. మా మహిళలను దృష్టిలో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మహిళా విభాగానికి ఎంత చేసింది మీ అందరికీ చూసినారు గత ప్రభుత్వంలో. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎన్నో హామీలు చెప్పి మళ్ళీ ఈరోజు ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే అందరికీ నిరుత్సాహం కలుగుతుంది. మరి పైగా ప్రజలకి న్యాయం చేయండి అయ్యా అని అడుగుతుంటే ప్రజలకు న్యాయం చేసేది కాక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాము, సందకాడికి నానిని అరెస్ట్ చేస్తాం, విడుదల రజనీని అరెస్ట్ చేస్తామని
ఈరోజు చెప్తున్నారు. ఇప్పుడు మీకు అది ముఖ్యమా, ప్రజాపాలన ముఖ్యమా? చెయ్యి, నువ్వు ప్రజాపాలన చెయ్యి. ఆ రోజు సూపర్ 6 పథకాలు చెప్పి మరి ఏడాది గడిచింది. మరి ప్రతిరోజు మా పార్టీ వారి నాయకులు పెద్దలందరూ కూడా అడుగుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంటు, తర్వాత అమ్మఒడి, ఇట్లాంటి పథకాలు అన్నో మీ ముందు ఉన్నాయి. అందరినీ అరెస్ట్ చేయాలా, కొట్టాలా అనే దానికంటే ముందు ప్రజాపాలన పైన దృష్టి పెట్టాలని మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఇలా నాయకురాలు కుల్లాయమ్మ గారు మాట్లాడతారు. వర్గం శ్రీ సాకే శైలజానాథ్ గారికి సింగనమల నియోజకవర్గానికి కార్యాలయము ఓపెనింగ్ చేస్తున్నారు. దానికి విచ్చేయుచున్న పెద్దలందరికీ, మహిళలందరికీ, సమయ కార్యకర్తలకు అందరికీ మా అభివందనములు. మేము మా శైలజానాథ్ సార్ గారు ఇన్ఛార్జ్, సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగాను అందరికీ ఉంది. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సింగనమల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి ఎన్నో పనులు చేసి పెట్టినారు. ఆయన మాకు ఒక దేవుడితో సమానము. ఆయన ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినందువల్ల మాకు ఎంతో, అందరికీ, ప్రజలందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఆయనని ఈసారి మేము గెలిపించుకోవాలని, మంత్రిగా చేసుకోవాలని, మళ్ళీ మా సింగనమల నియోజక ప్రజలందరి తరపున ఆయనని పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలని, ముఖ్యంగా మహిళలకి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఆయన చేసిన సేవలు దండిగా ఉన్నాయి. అవి చెప్పుకుంటే తీరేటివి కాదు. కాబట్టి ఆయనను మేము తప్పగా గెలిపించుకోవాలనుకుంటున్నాము. ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు సింగనమల నియోజకవర్గము బీకేఎస్ సాకే శైలజనాథన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఈరోజు ఓపెనింగ్ కానీ ప్రతి కార్యకర్తలు, ప్రతి నాయకుడు ఈరోజు హాజరు కావాలని ఎంతో గర్వపడుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయానికి విచ్చేస్తున్నటువంటి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అలాగే వేముల సతీష్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారికి ఈరోజు మా సింగనమల నియోజకవర్గం తరఫున, అలాగే ప్రత్యేకించి బుక్కరాయ సముద్రం మండలం తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ, మేము ఈరోజు కేవలం 3 నెలల కాలంలో 3 నెలలు కావస్తూ ఉంది సింగనమల నియోజకవర్గానికి సమన్వయకర్తగా శ్రీ సాకే శైలజానాథ్ గారిని నియమించడం. మరి అత్యంత అనతి కాలంలోనే ఈరోజు శైలజానాథ్ గారు ఒక పార్టీ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేయడమే కాక, మరి ప్రతి ఒక్క కార్యకర్తను అందుబాటులో ఉండాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రతి కార్యకర్త ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఏదైనా కూడా సమస్యలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా స్పందించాలా, వాళ్లకు అందుబాటులో ఉండాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో ఈరోజు పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసి 24 గంటలు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు ఎవరికైనా కూడా సమస్య ఏర్పడితే వారికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు శైలజానాథ్ గారు పార్టీ కార్యాలయాన్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే గతంలో కూడా సాకే శైలజానాథ్ గారు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సింగనమల నియోజకవర్గంలో చేశారు. మరి అంతకంటే కూడా ఎక్కువ మించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు సాకే శైలజానాథ్ గారు మరీ ముఖ్యంగా సింగనమల నియోజకవర్గాన్ని ఎంతో పూర్తి అభివృద్ధి పథంలో, అభివృద్ధి దిశగా తీసుకెళ్తారనేటువంటి ప్రధానంగా మేము తెలియజేసుకుంటూ, మేము సాకే శైలజానాథ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్విస్తూ మరి ఈ కార్యక్రమం ముగిస్తున్నాను.